కనకధార కోసం నేను కొన్ని ఇత్తడి సామాన్లు తెచ్చుకున్నానండి. ఎందుకంటే ఓన్లీ ప్రసాదాలు చేద్దామని చెప్పి. అయితే అక్కడ నేను షాప్‌కెళ్ళినప్పుడు ఇవి కొనుక్కుంటున్నాను, అవి కొనుక్కుంటున్నాను అని నేను షార్ట్స్ పెట్టినప్పుడు అన్నీ ఒకసారి చూపించండి స్వప్న అని 980 కామెంట్స్ వచ్చాయి. సో వాళ్ళ కోసం ఏమేమి తెచ్చుకున్నాము అన్నది నేను చూపిస్తున్నాను. ఒకసారి నేను మా అర్చన ఇద్దరం మంచి కూర్చొని సెటిల్ అయ్యి అన్నీ ఓపెన్ చేస్తా. ఫస్ట్ థింగ్ రాగానే మా అత్తమ్మ క్లాస్ పీకింది. ఇవన్నీ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం నిజానికి చాలా ఈజీ అమ్మా, కానీ వీటిని మెయింటైన్ చేయడము, ఇత్తడి సామాన్లని కడగడం చాలా కష్టం. ఇవన్నీ ఎవరు చేస్తారే అని చెప్పి తిట్లయితే అయిపోయాయి. కానీ ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కాబట్టి తెచ్చుకున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, స్వప్న తెచ్చుకుంది కదా, నేను కూడా తెచ్చుకుంటాను, మేము కూడా తెచ్చుకుంటాము అని చెప్పేసి అన్నీ తెచ్చి కిచెన్లో ఊరికే పెట్టుకుంటారు. తెచ్చుకుంటే 1 లేదా 2 గిన్నెల్లో తెచ్చుకొని ప్రసాదాలు వండుకొని ఓన్లీ ప్రసాదాలకే పెట్టుకోండి. నన్ను చూసి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. అంటే మాది కుకరీ షో కాబట్టి మాకు అవసరం ఉంది కాబట్టి తెచ్చుకున్నానే తప్ప అన్నిట్లో ఇంట్లో తెచ్చుకొని వంట చేయడం అయితే కష్టం. అంత ఓపిక ఉన్న వాళ్ళైతే తెచ్చుకోండి. కానీ అండ్ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తెచ్చుకోవచ్చు. కానీ కడగడము, గాలికి పెడితే నల్లగా అయిపోతాయి ఇత్తడి థింగ్స్. సో అందుకని అన్నీ తెచ్చుకోకండి. మీకు కావాలి అంటే ఒక్కటి ప్రసాదంకి తెచ్చుకోండి. ఊరికే నేను తెచ్చుకున్నాను కాబట్టి 900 మంది అడిగారు కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఫస్ట్ థింగ్, మా అత్తమ్మ కూడా తెలీదు ఏమేమి తెచ్చానో. అండ్ ఇది మా బిల్లు. ఇదేమో 20,430 రూపీస్ అయింది. ఇంకొకటి 4,000 రూపీస్ అయింది. అదేమో గుళ్ళో మేము దీపాలు తీసుకున్నాం అనమాట. అవి కూడా మీరు చూడండి. అండ్ ఇంకా కొన్ని విగ్రహాలు అవి కొన్నాము. అయితే ఇది అన్నీ కలిపి ఒక షాప్లో కొన్నాము, భాస్కర్ రెడ్డి షాప్లో కొన్నాము. అడిగాను అనమాట, నేను యూట్యూబర్ అండి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా, నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను అంటే, లేదమ్మా ఇది చాలా చాలా రీజనబుల్గా మేము ఇస్తాము. సరేలే 20,430 రూపీస్ అయింది కదా, నీకోసం 430 రూపీస్ కట్ చేసి 20,000 రూపీస్ పే చేయమంటే 430 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడండి మనకి. బట్ ఓకే, చాలా హ్యాపీగా కొన్నాను. అక్కడ కొన్నాను కాబట్టే నాకు తెలిసి 20,000కి అయినట్టుంది. ఇక్కడైతే 50, 40 అయితే మినిమం అవుతుందండి. ఇదిగోండి, ఇది తీసుకోవాలా వద్దా అని చాలాసార్లు అనుకొని తీసుకున్నాం. వాటర్ వేయడానికి ఇది చూడండి, అట్ల కాడ, మా భాషలో దీన్ని సరాతం అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడిందండి మనకి. ఇది దేనికిరా, కొన్నిటికేమో ప్రైజెస్ ఉన్నాయి, కొన్నిటికేమో వాళ్ళు వెయిట్ చూసి దాన్ని బిల్ వేశారు. ఇవి 120 రూపీస్కి ఈచ్ అండి. ఇందులో మేము ఏమైనా అంటే డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి లేదా వండింది జస్ట్ చూపించడానికి ప్రజెంటేషన్ కోసం తీసుకున్న 2 బౌల్స్. ఇదేమో నెయ్యి గిన్నె. ఇవేమో చిన్న చిన్న బౌల్స్, 35 రూపీస్ ఈచ్. ఇవి 35 రూపీసా, 35 రూపీస్ చిన్న చిన్నవి ఇవి. ఇందులో మనము జీలకర్ర, ఆవాలు అవి వేసుకోవడానికి 12 తీసుకున్నాము. ఇది సేమ్ నెయ్యి గిన్నె అత్తమ్మ దగ్గర స్టీల్ ఉంది. ఇదిగోండి గుంటగరిట. గుంటగరిట కాస్ట్ వచ్చేసి 300 పడింది. ఇది 150 రూపీస్ పడింది, చిన్న గంటనే, అది కూడా గుంటగరిట. ఇదిగోండి దీని మూత. అసలు నాకు ఎంత హెవీ వర్క్ అంటే, ఇది కొనేటప్పుడు ఒక ఏదో పెద్దది వచ్చి నా కాలు మీద పడింది, ఇంకా చాలా నొప్పేసింది. నేను చూపిస్తాను మీకు తర్వాత. మొండిగా నించొని 10 గంటలు పనిచేయడం వల్ల నా కాలు ఎలా అయిందంటే, ఇదిగోండి మొత్తం ఎక్కడికక్కడ కమిలిపోయి ఇదంతా నించోడానికి రాకుండా ఇలా అయింది. బట్ స్టిల్ వర్క్ చేయాలి కాబట్టి. అసలు నిన్నంతా ఇది వాసింది. నైట్ ఫుల్ జెండు బాంబు పెట్టుకుంటే కొంచెం తగ్గింది, కానీ ఇదంతా పెయిన్ అలా ఉంది. ఇదే ఇత్తడి సామాన్లో ఏదో పడింది కదా ఆ రోజు. ఈ కాలు మీద ఎక్కువ నొప్పి అవుతుందని నించుంటే ఈ కాలు కూడా వాసింది. ఇదంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే మిమ్మల్ని మొండి అంటాము. నెక్స్ట్ ఇది కూడా ప్రజెంటేషన్ కోసమే, పులిహోర అదేమైనా. యాక్చువల్గా ఏంటి అంటే, చాలామంది కామెంట్లో కూడా పెట్టారు, ఇత్తడి గిన్నెలో వండేటప్పుడు ఇలా పూత పోయిన దాంట్లో వండకూడదు అంటండి. పూత పోసిన దాంట్లోనే వండాలి. అండ్ వంట చేసే వాటన్నిటికీ పూతుంది కదా. ఇవి ప్లేట్స్. ఇది కూడా ఒక గరిట, ఎంత ముద్దుగా ఉంది కదా. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. ఇది పులిహోర కలుపుకోవడానికి, జస్ట్ కలుపుకోవడానికి అనమాట ఇది. లేదా అమ్మవారికి ఓడిబియ్యం పోస్తాం కదా, ఓడిబియ్యం కలుపుకోవడానికి కూడా ఇది సపరేట్గా ఉంటుంది. మా అత్తమ్మ
ఎప్పుడు అంటూ ఉంటుంది, స్టీల్ గిన్నెలో మనం అన్నీ వాడుతూ ఉంటాం, ఓడి బియ్యం అందులో కలపడం నాకు ఇష్టం ఉండదే అంటే ఇది చూడగానే మా అత్తమ్మ గుర్తొచ్చింది నాకు. ఇది తీసుకున్నాను. ఇది దీని మీద రేట్ ఏం లేదు, వాళ్ళు వెయిట్ చూసే ఇచ్చారు. ఈ ప్లేట్స్ కూడా వెయిట్ చూసే ఇచ్చారు. ఇవి జస్ట్ మూతలు పెట్టడానికి అనమాట. ఇదిగోండి, లోపల పూత పోసింది ఉంది కదా, బయటకేమో ఇలా ఉంది. కళాయి అంటారా ఏమో, మరి అక్కడ వాళ్ళు పూత అన్నారు, కళాయి అంటారంట. నాకు నిజంగా తెలియదండి, వంట చేస్తారని తెలుసు. ఈటీవీ అభిరుచి షూట్లో అయితే మనం ప్రసాదాలు చేస్తే ఇందులోనే వండేవాళ్ళం కదా. కళాయి పోసిన దాంట్లో వండుకోవాలంట. ఇది కళాయి పోసిందనమాట, దీంట్లో చక్కగా వండుకోవచ్చు. ఇదేమో పరమన్నం అట్లా పాయసం ఏమన్నా చేయడానికి. ఇందులో మంచిగా 1 లీటర్ పాలు పడతాయి. ఇదేమో పెద్దది, కొంచెం పెద్ద క్వాంటిటీలో చేయాలి అంటే దానికోసం. ఇది మంచి బరువు అయితే బందవస్తుంది అనమాట. బందవస్తు అంటే స్ట్రాంగ్ అని. ఇది అర్చన చాలా ఇష్టపడి, అక్క ఈ ప్లేట్ చాలా బాగుంది అక్క, మనం ఏదైనా రైస్ ఐటమ్ చేసినప్పుడు, రైస్ ప్రసాదాలు చేసినప్పుడు పెట్టడానికి బాగుంటుంది. అండ్ వడ ఇలాంటివి కూడా పెట్టడానికి బాగుంటుంది. మోదక్స్ అలాంటివి చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది అని అర్చన ఇష్టపడి తీసుకుంది. అంటే కొన్ని నేను సెలెక్ట్ చేశాను, కొన్ని అర్చన చైతన్య ఇద్దరు తిరుగుతూ కొన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇది చూడండి, ఈ ప్లేట్స్ ఏది తీసుకున్నా 150 రూపీస్. ఇవి ఎక్కువ తీసుకున్నాం మేము, ప్లేట్స్ ఎక్కువ తీసుకున్నాం. ఇది మటుకి దీని మీద మూతండి. ఇవి స్పూన్స్, ఇవి 6 సెట్స్ తీసుకున్నామా, ఎక్కువ తీసుకున్నాం రా అర్చన, 8 ఉన్నాయి. 8. ఇవి స్పూన్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి అసలు. వాళ్ళు మీరు వాడిన తర్వాత మొత్తం తుడిచి ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోండి, లేకపోతే నల్లగా అయిపోతాయి, తోమినా సరే మళ్ళీ కడగాల్సి ఉంటుంది అని అన్నారు. అండ్ ఇది కూడా అర్చన చాలా ఇష్టపడి, అక్క చాలా బాగుంది అక్క, కొంచెమే వండుతాం కాబట్టి ఇవి బాగుంటాయి అన్నారు. ఇది పీస్ లెక్కన 850 రూపీస్కి ఇది ఇచ్చారండి. ఇవన్నీ బౌల్స్, మనం ఏమైనా పిండి కలుపుకోవడానికైనా ఏదైనా తడుపుకోవడానికైనా బాగుంటుంది. మేము ఈరోజు యాక్చువల్లీ అటుకుల ప్రసాదం చేద్దాం అనుకున్నాం, దానికి ఇవి పర్ఫెక్ట్ ఉంటాయి పెట్టుకోవడానికి. ఇవి కొంచెం నాకు ఆశ ఎక్కువ, అన్నీ కళ్ళు పెద్దవి అంటారు కదా, అలా నాకు అన్నీ కొంచెం ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అన్ని సైజెస్ తీసుకున్నాను. ఇవి సెట్, ఇవి కూడా వెయిట్ లాగానే ఇచ్చారు. ఇది మెయిన్ థింగ్, ఇంకా కట్టు పొంగలి, పరమన్నం అలా వండడానికి ఇది బాగుంటుంది. చూడండి, ఇది తీసుకున్నాను. పాలు కాగబెట్టుకోవడానికి, రైస్ కీర్, రైస్ పాయసం అన్నిటికీ కళాయి పోసినాం అనమాట, ఇవన్నీ వండుకోవడానికి. ఇది ఎందుకు తీసుకున్నా, ఇవన్నిటికీ కళాయి ఉంటేనే వాడాలన్నమాట, లేకపోతే వాడకూడదు అని చెప్పారు. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు శ్రావణ మాసంలో అండ్ అలాగే మనము కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినం కదా, సో ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా కూరలు కూడా వండి చూపిద్దాము అని చెప్పేసి ఇలా ఏదైనా వంకాయ కూర, బంగాళదుంప కూర, ఏదైనా కర్రీస్ చేయడానికి చిన్న గిన్నెలు ఉండాలి అని, విత్ లిడ్. ఇది అండ్ ఇంకొకటి, మాకు అవసరం లేకపోయినా, అంత అవసరం లేకపోయినా కొన్నది మా అత్తమ్మ కోసం కొన్నాము. మా అత్తకు అది సర్ప్రైజ్, తెలియదు, నేను చూపిస్తాను. ఇత్తడి కుక్కర్ అండి, దీని కాస్ట్ మనకి 3500 రూపీస్ చార్జ్ చేశారు. ఇలా వీటికి అన్నీ కావాల్సిన థింగ్స్ అన్నీ ఇచ్చారు, కానీ వారంటీ కార్డు అట్లా ఏమి ఇవ్వలేరు. సో వాడినన్ని రోజులు వాడుకోవడమే. ఇది ఇత్తడి కుక్కర్. ఇవి ఇంకా మెయిన్, ఎంత బరువు, ఇలాంటిదే పడింది కాక, ఇలాంటిదే నా కాలు మీద పడింది. ఇది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి చిన్న ప్యాన్ లాగా అనుకోండి. దీని కాస్ట్ వచ్చేసి 720 రూపీస్ పడింది. ఇదే నేను హైదరాబాద్లో చూస్తే 1600 ఉందండి దీని కాస్ట్. ఇది మనకి తక్కువ పడింది. ఇది చూడండి, ఇదేమో మనం వడలు అలాంటివి ఏమైనా డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి, లేకపోతే సిరా, కేసరి అట్లాంటివి చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అని తీసుకున్న కడాయి. ఇది కూడా ఇంకొక ముద్దుగా ఉంది కడాయి. ఇది దేనికోసం ఎగ్జాక్ట్గాని నాకు రీజన్ తెలియకుండా తీసుకున్నాను. వడలు వేయచ్చో లేదో కూడా తెలీదు. సింపుల్ ప్రసాదం ఏమైనా చేయడానికి, నువ్వులు పల్లీలు వేయించుకోవడానికి వస్తుంది, కానీ మస్తు బరువు ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 1560 రూపీస్ పడింది. ఇక్కడైతే 3000కి తక్కువ ఉండదు, చాలా హెవీ వెయిట్ ఉంది. ఇది అన్నం చెంచా,
ఇది జాలి గంట అంటారు కదా, జలి గంట అంటాం కదా, అది ఇది. ఇదిగోండి, ఇది ఒక చెంబు. ఇది ఎందుకు అన్నది మనకు కూడా క్లారిటీ. పులిహోర అది పెట్టినప్పుడు పైకి వచ్చేలాగా పెడదామని. ఓకే, ప్లేటింగ్కి. ఇదేమో వాటర్, అంటే షోలో వాటర్ పోస్తాం కదా దానికోసం అనేది. యాక్చువల్గా ఇది అర్చన రాగిది సెలెక్ట్ చేసింది. నేను అన్నాను, ఒరే ఇవన్నీ మనం ఇత్తడియే కొన్నాం కదరా, రాగి ఎందుకు అనేసి మళ్ళీ కాన్సెప్ట్ వేరే అయిపోతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. లాస్ట్ మినిట్లో బిల్డింగ్ ఆపి మరీ సెలెక్ట్ చేసాం, తీసాము. దీందే అనుకుంటారా ఇది కదా. ఒకటి నూనెకి ఒకటి నెయ్యికి అని అనుకున్నాం. ఇది అట్లకాడ భలే ఉంది కదా. అట్లకాడ యశో అల్లరేసి అట్లకాడ వేసుకొని కొడితే చెప్తున్నా, ఇత్తడి దాన్ని కాల్చి కొడితే అప్పుడు ఉంటుంది. సో ఇది మొత్తంగా అన్నీ తెచ్చేసాము. వీటికి మనకి కాస్ట్ వచ్చేసి 20,000 రూపీస్ అయిందండి. అండ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. నిజానికి ఒకసారి షో చేస్తే మనకి ఏమి అవసరం ఉన్నాయి, అన్నీ వచ్చాయా రాలేదా అన్నది తెలుస్తుంది. ఇంకా అవసరమని మళ్ళీ కొనుక్కోవడమే. వీటి మీద మూతలు వాళ్ళు కరెక్ట్గా చూసి ఇచ్చారు. అండ్ కుక్కర్కి సంబంధించిన థింగ్స్ అన్నమాట. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అడిగిన వాళ్ళందరికీ చూపించాలి అనిపించింది, చూసేయండి. ఇది మా ఇత్తడి సామాన్లలో. మళ్ళీ కలుద్దాం. చక్కగా ప్రసాదాలు చేసి చూపిస్తూ ఉంటాను. కనకధార ఛానల్ని ఫాలో అయిపోండి, కనకధార ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కనకధార మనం పారాయణం చేయబోతున్నాం. అది ఈ నెల 25వ తారీఖు నుండి స్టార్ట్ అవబోతుంది. ఈరోజు వీడియో తీసాము, ఎడిటింగ్ అయ్యి వీడియో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో నిజంగా నాకు ఐడియా లేదు. అంటే 1-2 డేస్లో. ఈరోజు సాటర్డే అండి, మనం ఉన్నది డేట్ 20th. సో 21st అట్లా అవుతుంది. 25th నుండి మనం కనకధార పారాయణం కంటిన్యూగా చేస్తున్నాం. అది కనకధార ఛానల్లో కంటిన్యూగా ఎలా ఉంటుంది ఏంటి అన్నీ నేను చెప్తూ ఉంటాను. సో చక్కగా మీరు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ థింగ్స్. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, నేను తెచ్చుకున్నాను కదా బాగున్నాయి కదా అని ఊరికే ప్యాషన్గా కొనుక్కోకండి. నిజంగా అవసరం ఉండి మీరు ప్రసాదాలు చేయగలను, చేసి క్లీన్ చేసి కరెక్ట్గా పెట్టుకునే ఓపిక ఉందంటేనే తెచ్చుకోండి. అండ్ ఊరి పేరు అజరం అండి. నేను వెళ్ళింది, నాకు తెలియక నేను అజ్జారం అన్నాను. అజరం ఊరికి వెళ్తే కనుక చాలా షాప్స్ ఉన్నాయి. నేను ఒక షాప్ పేరు చెప్పాలని కాదు. అండ్ ఒక్కొక్క షాప్లో చూడండి, 2-3 షాపులు తిరిగి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి. సో కలుద్దాం మరి. బాయ్ బాయ్.